మై విలేజ్ షోలో అంటే నేను చీలిక అన్న కానీ బట్ ఒక చిన్న స్పర్ధలు అయితే వచ్చినాయి. అనిల్ బయటికి వెళ్ళిపోవడం అండ్ శ్రీకాంత్ ఒక అఫిషియల్ లెటర్ రిలీజ్ చేశారు. అనిల్కి మాకు సంబంధం లేదు, ప్రమోషన్స్ ఏదన్నా కావాల్సి ఉంటే అఫిషియల్ ఐడి అఫిషియల్ ఫోన్ నెంబర్ ఇచ్చేసి. సో అప్పుడు చాలా రచ్చ జరిగింది. ఈ మొత్తం డిఫరెంట్ అంటే ఈ మొత్తం గొడవ రావడానికి కారణం గంగవ్వ చేత ప్రమోషన్ చేయించుకోవడంలోనే వచ్చింది. అంటే గంగవ్వ డేట్స్ వల్ల అనిల్ని సంప్రదించాలా, శ్రీకాంత్ని సంప్రదించాలా, ఇక్కడ వచ్చిన డిఫరెన్స్ వల్లే అనిల్కి శ్రీకాంత్కి గ్యాప్ వచ్చింది అంటారు. నిజమేనా? అంటే అంటే మీరు అంటే మీకు తెలిసింది అట్లా, కానీ అక్కడ అదేం లేదు. ఇప్పుడు ఇక్కడ ఒకళ్ళు వర్క్ చేస్తారు కంపెనీలో, ఎగ్జాంపుల్ వర్క్ చేస్తారు కాబట్టి అక్కడ కొన్ని రోజులు వర్క్ చేసిన తర్వాత మానేసి వెళ్ళిపోతారు. అదే కంపెనీ పేరు పెట్టుకొని యూజ్ చేయొద్దు అని ఒక టాక్ అయితే చెప్పిండు శ్రీకాంత్. నేను కూడా బయటకు వచ్చేసిన మై విలేజ్ అంజమా అనే అందరికి పరిచయం. మా సొంత అల్లుడైన ఏదైనా కానీ ఒక దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చిన, నా మదర్ అక్కడికి వెళ్ళి వచ్చిన చెప్తా. సో అనిల్ కూడా అట్లనే చెప్పుకుని ఉన్నాడు. దాని పెద్దగా వాళ్ళు ఏమనుకున్నారేమో తెలియదు, కానీ యాక్చువల్గా మై విలేజ్ అనేది యూజ్ చేయకు అని చెప్పేసుకున్నారు తప్పించి, కానీ నువ్వు ఇంది ఎందుకు చేస్తున్నావు, అది ఎందుకు చేస్తున్నావు అని ఎప్పుడు కూడా అనలేదు. శ్రీకాంత్ అనలేదు, అనిల్ కూడా అనలేదు. అందరం మేము కలిసే ఉంటాం, అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. కాకపోతే ఏంటంటే ఇక సోషల్ మీడియా ఎట్లుంటుంది, ఒకటికి రెండు అనేది చెప్పడం వల్ల అది ఇంత ఎక్కువైంది, కానీ అట్లాంటిది ఏం లేదు. మేము అందరం కలిసే ఉంటాం. కాకపోతే ఓన్గా ఇప్పుడు రెక్కలకు వచ్చిన పక్షి ఉంటుంది ఆ గూట్లో. సో ఎక్కడంటే ఎవరైనా ఇప్పుడు ఎవరికైనా అనిపిస్తుంది ఇప్పుడు ఆర్థికంగా ఒక లెవెల్కి పోవాలి, లేకుంటే ఒక ఎట్లుండాలని అప్పుడు ఆలోచన ఉన్నప్పుడు మనం ఏదో ఒకటి ఎంచుకుంటాం కదా ఆప్షన్. ఇప్పుడు నేను ఇరాక్ ఎందుకు పోయినా, డబ్బులు మనీ గురించి పోయినా. సో అక్కడికి వచ్చిన తర్వాత మనీ లేక మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఇంట్లో కొన్ని రోజులు వర్క్ చేసిన. సో ఎవరికైనా డబ్బు అవసరం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అంతగానము ఇప్పుడు మై విలేజ్ షోలో నాకు అంత ఇయ్యలేకపోయారు. ఎగ్జాంపుల్ నేను అడిగిన పేమెంట్ ఇయ్యలేకపోయారు కాబట్టి మనం బయటకు వచ్చేసి మనం ఏదైనా మనం ఏమంటారు ఏదో నేను వచ్చిన అనిల్ ఏం చేసిన అనిల్ అట్లా వెళ్ళిండు. ఇప్పుడు గంగవ్వ అంటే ప్రమోషన్స్ అంటే ప్రమోషన్లు అందరం కలిసి చేస్తుంటే ప్రమోషన్లు అందరం కలిసి చేస్తుంటే, కానీ ఇండివిజువల్ అయితే పోయి గంగవ్వ వేరే కాడ చేయడం, నేను వేరే కాడ ఏమైతే చేయలేదు. అట్లా ఆ ప్రమోషన్ల విషయంలో ఏం రాలేదు. జస్ట్ ఏంటంటే అనిల్ ఏంటంటే ఒక బ్రాండ్ ఇట్లా మాది ఇప్పుడు మై విలేజ్ ఉంది కదా, అది వాడుకోవద్దు అనే రేపు పొద్దున ఏమైనా కంపెనీ పెట్టుకుంటావు, దానికి ఏమన్నా జరుగుతుంది, మాకేంటి ప్రాబ్లం అని చెప్పేసి అనే క్వశ్చన్ వేసారు, కానీ వేరేం లేదు. మై విలేజ్ షోలో వీడియోస్ చేసేటప్పుడు ఎలా వచ్చేది మీకు పేమెంట్? మెల్లుడు ఎంత ఇచ్చేవాడు? అంటే సాలరీ బేసిక్ లాగా ఇచ్చేవారు, పర్సెంట్ ఏం లేదు. 25-30 అట్లా ఇచ్చేవారు ఎవ్రీ మంత్. అందరికీ అంతేనా? కొంత వర్క్ను బట్టి అంటే ఇప్పుడు నేను యాక్టర్ను, కెమెరామ్యాన్ ఉంటారు, ఎడిటర్ ఉంటారు, గట్లా. అయితే ఈ మొత్తం దాంట్లో ఒక విషయం మాత్రం చాలా వైరల్ అయింది. శ్రీకాంత్ని అనిలు అంజిమామ మోసం చేశారు. ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత శ్రీకాంత్ని వదిలేసి వెళ్ళిపోయారు. అసలు వాళ్ళకి లైఫ్ ఇచ్చిందే శ్రీకాంత్ కదా, శ్రీకాంత్తో ఉండాలి కదా. ఈ కామెంట్ అయితే మీరు చూసుంటారు. సో వీటికి ఏం సమాధానం చెప్తారు? అంటే సమాధానం అని ఏం లేదు, నేనేం చెప్పలేను, కానీ వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా ఒక గుర్తింపు అనేది వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడనే ఉండి అక్కడ ఆర్థికంగా కొంచెం లేనప్పుడు మనం బయటకు పోయి వెతుకోవడం కదా. ఇప్పుడు ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాం, అక్కడ నచ్చినాక వేరే కాడ చేస్తాం కదా. సో ఇదేంటంటే మై విలేజ్ షో ఫస్ట్ నుండి అందరం కలిసి చేసినాం, అట్లే చేసుకుంటే పోదాం అనుకున్నాం. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మా శ్రీకాంత్ దగ్గర కూడా మిస్టేక్ ఉన్నది. ఇప్పుడు ఎందుకంటే మా అల్లుడు అందరిని ఒకలాగా చూడకుండా యాక్టర్ కెమెరా ఇట్లా చూసిండు. కాకపోతే శ్రీకాంత్ ఏంటంటే ఫస్ట్ నుండి మేము దాన్ని పట్టుకొని ఉన్నాం మేము. దాదాపు నేను 14 సంవత్సరాల నుండి అలా చేసిన. సో రేపు పొద్దున నా పిల్లలకు ఇప్పుడు నాకు ఇంత 43-44 ఏజ్ వచ్చేసింది. సో ఇన్ని సంవత్సరాలు ఆడ వర్క్ చేసినాము. సడన్గా నువ్వు మామ ఇన్కమ్ వస్తలేదు ఎట్లా అంటే, మరి అంతకన్నా ముందు ఇన్కమ్ వచ్చింది ఏం చేసిరు, అది కూడా ఆలోచించాలి కదా. మాకు నెక్స్ట్ ఏంటిదని చెప్పాలి కదా. అది చెప్పగానే ఇవన్నీ జరిగే ఎవరారో ఇట్లా డివైడ్ అయిపోయారు. ఓకే. శ్రీకాంత్ ఏంటంటే మాకు పేరు ఇచ్చిండు. నేను మై విలేజ్ డబ్బులు ఏం సంపాదించుకోలే, బొట్టమన్నా సంపాదించిన కానీ ఏదో కూడబెట్టుకొని బంగ్లాలు కానీ ల్యాండ్లు కానీ మేము కొనలేదు. కాకపోతే ఏంటంటే అప్పుడు అట్లనే పట్టుకొని మమ్మల్ని అట్లనే ఉంచుకుంటుంటే వేరే ఉంటుండే. సో అతడు ఒకరిలాగా ఒకరికి, నీకు ఒకలాగా నాకు ఒకలాగా ఇంకొకరిలాగా చేసుకున్నాడు మాకు తెలియకుండా. ఓకే. అట్లా వచ్చి వాళ్ళకు వడక ఇట్లా అయింది. కానీ ఇప్పుడు అనిల్ వెళ్ళిపోయి అనిల్ జీసీఎస్ సంథింగ్ ఏదో పెట్టుకొని అతడు బతుకుతున్నాడు. నేను ఇండస్ట్రీలోకి వచ్చి నేను బతుకుతున్నాను. గంగవ్వ మై విలేజ్ షోలో చేసుకుంటూ బయట చేసుకుంటున్నది. సో ఇట్లా నడుస్తూనే ఉంటుంది.
ఇప్పుడు ఇవాళ ఇండస్ట్రీకి ఇట్లున్నది, మంచిగా ఉన్నది, మంచిగా లేదా అని మీరు అడిగారు ఒకటి. ఇండస్ట్రీని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా నష్టపోరు, బాగానే ఉంటుంది. కాకపోతే యూట్యూబ్ ఎట్లుంటుంది అంటే యూట్యూబ్ ఇన్కమ్ అనేది రాకపోవచ్చు, రావచ్చు, సబ్స్క్రైబర్లను బట్టి ఉంటుంది, అట్లుంటుంది. ఒకప్పుడు వచ్చినప్పుడు మమ్మల్ని అప్పుడు అర్థం చేసుకోలే, అంటే పర్సెంటేజ్ ఇచ్చినా మాకు, లేకుంటే బోనస్ లాగా ఇచ్చుడా, అట్లా చేయలే. యాక్చువల్గా నేను మీకు చెప్పద్దు కానీ చెప్తున్నా ఓపెన్గా, నేను అందులోకి రావడానికి కారణం ఏంటంటే నాకు ఒక 30 పాయింట్లు ఇచ్చిర్రు నాకు. సో అగ్రిమెంట్ ప్రకారంగా నువ్వు ఉంటేనే ఇట్లా ఇస్తా అంటే నాకు అగ్రిమెంట్ నచ్చలే, ఓకే, బయటకు ఎలక్ట్ చేసిన. అంతే తప్పించి కానీ మనం ఆడ లొల్లులు కానీ గొడవలు కానీ జరిగి రాలేదు. ఓకే. సో ఇది ఇక అనిల్కును మన శ్రీకాంత్కు గొడవ అని అంటే ఇక బయటికి వెళ్ళిపోయింది కాబట్టి ఆమె మా వైవిల షో బ్రాండ్ యూజ్ చేసుకోవద్దు అనే ఆలోచనతో. సో మీకు కూడా అలాంటి అగ్రిమెంట్లు పెట్టారు? నాకు పెట్టిండు, వాళ్ళకి పెట్టిండా పెట్టలేదు నేను అడగలే, నాకైతే పెట్టిండు. పెడితే నేను ఏమన్నా నీ అగ్రిమెంట్ ఇన్ని పాయింట్లు నేను ఎట్లా రా అని చెప్పేసిన. చూడు 14 సంవత్సరాలు చేసిన, 10 రూపాయలు ఇవ్వాలి కానీ నువ్వు ఆలోచించాలి, ఇప్పుడు పిల్లలు ఎదుగుతుర్రు అని అంటే చూద్దాం అన్నారు. ఎవరైనా ఇప్పుడున్న సిచ్యువేషన్లో చెప్తున్నా, ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటారు, ఇదైతే 100%. ఇప్పుడు ఎలా ఉంది మీ మేనల్తో మీ టర్మ్స్ ఎలా ఉన్నాయి? ఇక మనకు ఫ్యామిలీ రిలేషనే ఉంది అంతే. అంటే రోజు మాట్లాడుకోవడం కానీ వెళ్ళినప్పుడు మాట్లాడడానికి ఏం లేదు, ఫ్యామిలీ రిలేషనే ఉంది తప్పించి కానీ ఏదో వేరే ఏం లేదు. ఫోన్ చేస్తే నేను చేస్తే మాట్లాడతాడు, మనోడు చేస్తే నేను మాట్లాడతాను. మీరు షాప్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? షాప్ పెట్టి ఒక 6 ఇయర్స్ అయింది. షాప్ పెట్టి తీసేసిన, ఇప్పుడు లేదులే, 6 ఇయర్స్ అయింది. సో అప్పుడు శ్రీకాంత్ సాయం చేశారు కదా? చేసిండు. ఎంత ఇచ్చాడు? 1 lakh ఇచ్చాడు. సో అదే అంటే అతను బోనస్ అట్లా ఇవ్వకపోయినా ఇలాంటప్పుడు ఒక 1 lakh ఇచ్చాడు అంతే. 1 lakh ఇచ్చాడు. నేను అడిగిన ఇట్లా షాప్ పెడుతున్నా అంటే సరే అని చెప్పి ఒక 1 lakh ఇచ్చిండు. సో మిగతా అందరికి కూడా అలా చేసుంటే ఈరోజు మై విలేజ్ షో నిలబడి ఉండేది అంటారు? అంటే నిలబడి అంటే అందరం యూనిట్గా ఉంటే ఇంకా ఏమైనా డిఫరెంట్గా మేమందరం కలిసి మూవీ కానీ ఇంకేమైనా డిఫరెంట్గా కాన్సెప్ట్లు కానీ చేసేటోళ్ళేమేమో అని అనిపిస్తుంది అంతే. బాధ ఉంటుందా ఇప్పుడు మై విలేజ్ షో అంత పెద్ద క్లిక్ అయ్యి మీ టీం అసలు అది టీం అనలేము, ఒక ఫ్యామిలీ అనవచ్చు, అంత అద్భుతంగా ఉండేవాళ్ళు, వ్యూస్ కూడా బ్రహ్మాండంగా ఉండేవి. కొంతమంది ఒకవైపు వెళ్ళిపోయి ఇలా ఎప్పుడన్నా చూసుకున్నప్పుడు అరే మేమందరం కలిసి ఉంటే బాగుండేదని ఎప్పుడన్నా అనిపించేది. అంటే మేము అప్పుడు ఆడుతూ పాడుతూ విలేజ్లో అన్ని పనులు చేసుకుంటూ మంచిగానే చేసేటోళ్ళం. ఎప్పుడైనా అంటే నాకు తెలిసి యూనిటీ పెరిగింది అనుకోరి 100% విభేదాలు వస్తూనే ఉంటాయి. ఫస్ట్ ఉన్న ఫస్ట్ ఒక అంటే యూనిటీగా ఉన్నాం ఫస్ట్, మనుషులు పెరిగారు, మెంబర్స్ పెరిగిన కొద్దీ విభేదాలు వస్తూనే ఉంటాయి. వాడు పుల్ల పెడతాడు, వాడు ఇట్లా చెప్తాడు, వాడు అట్లా చెప్తాడు. అది ఎక్కడ కాదు, ఏ దానిలో కూడా ఉంది. ఇండస్ట్రీలో అయినా ఉన్నది, యూట్యూబ్లలో అయినా ఉన్నది, అన్నదమ్ములలో ఉన్నది, ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా ఉన్నది, ఊర్లలో కూడా ఉన్నది. ఇది కామనే. మీ అబ్జర్వేషన్ చెప్పండి. ఇప్పుడు మీరందరూ ఒక టీమ్గా ఉన్నారు, శ్రీకాంత్ డైరెక్షన్ చేసుకుంటూ కాన్సెప్ట్లు చేసుకుంటూ మిమ్మల్ని అందరినీ నడిపించారు, మీకు పేరు వచ్చింది. బట్ మీరు ఇందాక మాట్లాడుతూ మేమేం పెద్ద సంపాదించుకోలేదు, పొట్టకి బట్టకి నడిచిపోయింది అని చెప్పారు మీరు. శ్రీకాంత్ ఏం సంపాదించుకున్నాడు ఈ మొత్తం ప్రయాణంలో? అంటే శ్రీకాంత్ కొంచెం ల్యాండ్ కొనుక్కున్నాడు, సో అతను సెటిల్ అయ్యండి. శ్రీకాంత్ మిమ్మల్ని పెట్టుకొని అతను ఎక్కువ లాభపడి మీకు తక్కువ లాభపడ్డారనే ఒక అభిప్రాయం అయితే ఉందా టీంలో? ఉంది, 100% ఉంది. ఎవరికైనా ఇప్పుడు ఒక క్రియేటర్ అనే వాళ్ళు ఏంటంటే అతడు ఏం ఆలోచించుకుంటారో మనకు తెలియదు, కానీ ఇప్పుడు మమ్మల్ని అయితే పరిచయం చేయించింది శ్రీకాంతే. సో ఒకటే ఆలోచించాలి, మెయిన్ లేని శ్రీకాంత్ లేడు, శ్రీకాంత్ లేని మెయిన్ లేము. గంగవ్వ కానీ నేను కానీ అనిల్ కానీ చందు కానీ ఎవరైనా కానీ లేము. కాకపోతే ఏంటంటే లేము కానీ ఇప్పుడు ఒకరికి ఒకలాగా చూడద్దు కదా, అందరికి ఒకలాగానే చూడాలి. నేను అంటే ఎప్పుడైనా ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. నాకు ఏంటంటే ఇప్పుడు ఎడిటర్కి ఎడిటరే, డిఓపి, యాక్టర్కి యాక్టరే, ఇక వర్క్ చేసేటోళ్ళే వర్క్, ఇట్లుంటుంది కదా. అక్కడ ఏం జరుగుతుందంటే అసలు అట్లా కాదు. మై విలేజ్ షో అంటే మనది ఫ్యామిలీ, మేమందరం యూనిటీ. మేము అంతా 6-8 మెంబర్స్, అప్పుడు 8-9 మెంబర్సే. తర్వాత ఇప్పుడు 15-16 మెంబర్స్ అయ్యారు. కానీ అట్లనే ఉండి అట్లనే మమ్మల్ని పైకి తీసుకపోతే ఇంకా వేరే ఉంటుండే. అవును, శ్రీకాంత్ సంపాదించుకోలేదంటే సంపాదించుకున్నాడు, అతడైతే ఓకే. ఇప్పుడు ఎలా ఉంది శ్రీకాంత్ లైఫ్? ఎన్ని ఛానల్స్ ఉన్నాయి? రెవెన్యూ ఎలా ఉంది?
ఇక ఆ రెవెన్యూ నేనేం అడగా కానీ తెలియదు, నేను ఎప్పుడు అడగలే కానీ ఛానల్స్ అయితే మై విలేజ్ షో ఉంది, మై విలేజ్ షో వాక్స్ ఉంది, మై విలేజ్ రాక్స్, కల్లి వెళ్ళి తర్వాత ఒక మొత్తం 4-5 ఛానల్ ఉన్నాయి. 4 ఛానల్ ఉంది. సో తను అలాగే సస్టైన్ అవుతున్నాడా? అంటే అంటే చేసుకుంటూ పోతారు ఇక ప్రమోషన్స్ కానీ అవి కానీ చేసుకుంటూ పోతారు. అయితే చాలామంది డౌట్ ఏంటంటే ఇంత క్రియేటివిటీ ఉన్న శ్రీకాంత్ ఎప్పుడో డైరెక్టర్ అవ్వాలి, ఎందుకు అది జరగలేదు, అసలు నిజంగా అతను ట్రై చేయలేదా, ఇండస్ట్రీలో ఏమైనా జరిగిందా, ఎందుకు మళ్ళీ అతను ఇండస్ట్రీ వైపు రావట్లేదు, ఈ క్వశ్చన్ అయితే చాలా మందిలో ఉండిపోయింది. ఇక అతని వ్యక్తిగతంగా మనకి ఏం తెలియదు. మీకు తెలిసింది చెప్పండి. నాకు తెలిసిందంటే సినిమా తీద్దాం అమ్మ ఇంకొక 1.5 year వరకు అని అన్నాడు, ఒక 6 months బ్యాక్ ఇట్లా తీద్దాము అని అన్నాడు. కానీ మరి ఎంతవరకు చేస్తాడో ఏమో తెలియదు. కానీ యాక్చువల్లీ ఇక్కడికి రావాలంటే మినిమం ఒక సినిమా తీయాలన్నా ఒక 1 crore అన్న ఉండాలి. ఒక 1 కోటి రూపాయలు లేనిది సినిమా తీసుడు అంటే అసాధ్యం. ఎందుకంటే నాకు ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఏంటంటే తీసినా కానీ మళ్ళీ అది ఎవరు తీసుకుంటారు అనేది అట్లా కొన్ని. ఇప్పుడు ఈ ఓటీటీ వచ్చి ప్లస్ అయింది, ఎంత ప్లస్ అయినా కానీ మనం బడ్జెట్ పెడుతున్నామంటే మనం 1 కోటి రూపాయలు ఇస్తే వాళ్ళు 50 లక్షలు అడుగుతారు కావచ్చు, అంతే కూడా భయం ఉంటుంది. సో అందుకనే ఆలోచిస్తుండో, లేకుంటే ఏదైనా మంచి కంటెంట్ తోటి ఆలోచిస్తుండే లేదు. తీర్చానంటే ఉన్నాయి 100% చెప్పిండు నాతో కూడా. అని మామ ఇప్పటికైనా కాదు తర్వాత అయినా సినిమా తీద్దామని ఆలోచన ఉన్నది.